నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. సరైన ఆహారం మరియు పానీయం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం బలపడుతుంది. కాబట్టి ఎప్పుడూ విచక్షణ రహితంగా ఏమీ తినకండి, లేకుంటే అది మీ ప్రాణాలకు ప్రమాదంగా మారవచ్చు. ప్రజలు మేక మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. పోషకాలకు మంచి మూలం. దీనిలోని ప్రోటీన్ కండరాల అభివృద్ధికి మర్మత్తుకు తోడ్పడుతుంది. ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, శరీరానికి ఆక్సిజన్ సరఫరాకు అవసరం. మేక మాంసంలో జింక్, విటమిన్ బి12 ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అయితే మేక మాంసం తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మేక మాంసం తిన్న తర్వాత వీటిని తినకండి, లేకుంటే మీరు వెంటనే చనిపోయే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి మేక మాంసం తిన్న తర్వాత వీటిని తింటే అది అతని ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది మరియు అతను చనిపోవచ్చు కూడా. మేక మాంసం తిన్న తర్వాత వెల్లుల్ని తినవద్దు, లేకుంటే మీరు వాంతులు చేసుకోవడం మరియు ఎక్కువగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభిస్తారు. ఇది గుండెపోటు ప్రమాదానికి కూడా దారితీస్తుంది, ఎందుకంటే మేక మాంసం వేడిగా ఉంటుంది. ఇది వెల్లుల్లితో చెడు ప్రభావాన్ని చూపుతుంది. మేక మాంసం తిన్న తర్వాత మీరు నిమ్మకాయ తినకూడదు, ఎందుకంటే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల మీకు తల తిరగడం ప్రారంభమవుతుంది మరియు మీరు మూర్ఛపోవచ్చు కూడా. మేక మాంసం తిన్న తర్వాత తేనె తినకండి, లేకుంటే మీ శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది పక్షవాతం వచ్చే ప్రమాదానికి దారితీస్తుంది. మేక మాంసం తిన్న వెంటనే పాలు లేదా పాలు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల కడుపులో నొప్పి, వికారం, వాంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేక మాంసంలో సహజంగా వేడి గుణాలు ఉంటాయి. దీనిని తిన్న తర్వాత కారం మరియు మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. ఇది అజీర్తికి దారితీస్తుంది. వేయించిన మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మేక మాంసం తిన్న తర్వాత వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.